वजीर लेबर सी मल्ला रेड्डी ने 2 दिन कबल बालाजी नगर में एक शख्स के हाथों बेइज्जत होने वाली खातून से मुलाकात की। खबरों के जरिए इत्तला के बाद वजीर बराह रास्त मुतासिरा के घर पहुंचे और उसकी आयादत की। इस मौके पर मीडिया से बात करते हुए उन्होंने यकीन दिलाया कि वो इस खातून का अपने छोटे बच्चे की तरह ख्याल रखेंगे। उन्होंने कहा कि वो पहले ही कमिश्नर से बात कर चुके हैं कि उन्हें जवाहर नगर म्यूनिसिपल कॉरपोरेशन में उनकी रोजी रोटी के लिए एक मुनासिब नौकरी फराहम की जाए, क्योंकि उनकी कोई माँ और बाप नहीं है और वो सेहतियाब होने के बाद मुलाजिमत में शामिल हो सकती हैं। एक डबल बेडरूम मकान का भी उनसे वादा किया गया। उन्होंने यकीन दिलाया कि वो मुस्तकबिल में उनकी शादी की जिम्मेदारी भी उठाएंगे। उन्होंने कहा कि वो देखेंगे कि इस बुराई के मुर्तकिब मारैया को जल्द सजा दी जाए। महकमा पुलिस को हिदायत दी गई कि वो मुस्तकबिल में ऐसे वाक़यात को रोकने के लिए सख्त इक़दामात करें। దారుణంగా నడి రోడ్డు మీద చేసింది చాలా ఘోరం. అమ్మాయి కూడా బాగా డిప్రెషన్ పోయింది. ఇమీడియట్గా ఈ చెల్లెమ్మని చూసి లోన్ గిట్ట దొడిగిచ్చి ఇంట్లోకి ఆమెకు ధైర్యం చెప్పింది. ఇప్పుడు వాడిని కూడా 10 గంటల లోపట్నే పోలీస్ అధికారులు ఇమీడియట్గా అరెస్ట్ చేసి 10 గంటల లోపట్నే వాడిని జైలు కూడా పంపించారు. వాళ్ళ అమ్మని కూడా పంపించారు. ఇంకా వాని అన్న కూడా ఏదో మాట్లాడుతున్నట్టు వాడిని కూడా ఇడిచేది లేదు, ఎవరిని ఇడిచేది లేదు. ఇవాళ వాడిని కూడా తీసుకుపోయి వాడిని కూడా జైలుకు పంపిస్తారు. చాలా దారుణం. మౌనిక నా కూతురు లెక్క, ఆమెకు అన్ని విధాలు చూసుకునే బాధ్యత నాకు ఉన్నది. నేను తప్పకుండా చూసుకుంటా అని చెప్పిన. ఇమీడియట్గా ఆమెకు మా మున్సిపాల్లో కూడా ఈయనే దగ్గర ఉంటుంది, జాబ్ కూడా చేయమని చెప్పిన. ఆమె ఎంత చదువుకుందో ఆ లెవెల్ జాబే చెయ్యి, నీకేం బాధ లేదు. ఇమీడియట్గా మున్సిపల్గా కమిషనర్ కూడా చెప్పిన, ఆర్డర్స్ కూడా ఇష్యూ చేస్తాం. ఆమెకు జాబ్ కూడా అక్కడ ఇచ్చి, అదే మాదిరి ఇక్కడ డబల్ బెడ్రూమ్ కూడా తయారవుతున్నాయి, అక్కడ కూడా ఒక డబల్ బెడ్రూమ్ ఇప్పించి ఆమెకు అన్ని రకాల కూడా ఆదుకుంటాను కూడా మనవి చేస్తున్నా. దానికి తోడు జరిగిన ఘోరం అయితే ఘోరం, ఎవరికి కూడా జరగొద్దు అది అసంటిది. దానికి తోడు నేను చెప్పిన, మా కాలేజీలో గర్ల్స్ హాస్టల్ ఉంది, నువ్వు ఇక్కడ గిట్ట ఈ మున్సిపల్ ఆఫీస్లో చేయలేకపోతే, ఈ ఏరియాలో ఉండలేకపోతే నా దగ్గరికి రా, నా గర్ల్స్ హాస్టల్లో పెడతా.